హలో గైస్, చూడండి ఈరోజైతే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. రోజ్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వచ్చాను. చూడండి ఈ రోజ్ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో. రెడ్ కలర్ ప్లాంట్, రెడ్ కలర్ ఫ్లవర్ ఇది. చూడండి హెల్తీగా ఉంది చాలా ప్లాంట్. చూడండి ఈ ప్లాంట్కి వచ్చేసరికి ఫుల్ మిల్లీ బగ్స్ పట్టేస్తుంది. రోజు వాటర్ పోసినా కానీ ఫుల్ డ్రై అయిపోతుంది. 3 days నుంచి ఫుల్ ఎండలు కాస్తున్నాయి అసలుకి. చూస్తున్నారు కదా, ఈ రోజ్ ప్లాంట్ వచ్చేసరికి మా అత్తయ్య ఆన్లైన్ ఆర్డర్ చేశారు. చూడండి అది అసలు గ్రో అవ్వట్లేదు. గ్రో పోగా మిల్లీ బగ్స్ ఫుల్ పట్టేసినాయి. చూడండి చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్స్ కూడా అన్ని ఫుల్ వాటర్ డైలీ పోస్తున్నా కానీ సేమ్ ఇలా అయిపోతున్నాయి ఇవి. చూడండి ఈ పాట్ చూడండి ఫుల్ మట్టి డ్రై అయిపోయింది. ఈ ప్లాంట్ చూడండి సీతాఫలం ప్లాంట్, ఇది చాలా బాగా గ్రోయింగ్ అసలుకి. ఇది స్టార్టింగ్ చిన్న 2 కొమ్మలతో వచ్చేసింది అసలుకి. ఇది చూస్తుండగానే ఎంత బాగా గ్రోయింగ్. కాకపోతే కాపు అయితే లేదండి. చూస్తున్నారు కదా, మీకు చూద్దాం అనుకుని నేను చూస్తున్నాను. కాపు ఎక్కడన్నా ఉందా పోతే నాకు చూస్తున్నాను, కానీ పోతే ఎక్కడా లేదు ఇది దీనికి. చెట్టు అయితే బాగా హైట్ వచ్చేసింది. నాకు కూడా ఎక్కడ కనిపించలేదండి పూత. చూడండి ఈ రోజ్ ప్లాంట్ చూడండి ఎల్లో కలర్లో ఉంది మొత్తం తీగ అంతా. ఇది అల్లుకునేదని చెప్పేసి మా అత్తయ్య తెప్పించుకుంది. ఇలా చూస్తే ఓన్లీ తీగ అయితే పెరుగుతుంది కానీ అసలుకి మొగ్గ లేదు, అసలు ఏమి లేదు అసలుకి. అట్లనే ఉంది అసలు. ఇది పోతుంది ఏమని అల్లుకుంటూ, కానీ అసలు ఇది ఎట్లా ఉంది ఏమో. ఇదైతే కొంచెం ఇది అనిపిస్తుంది నాకైతే. చూడండి పాట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చి క్రోటన్ ప్లాంట్ ఇది. ఇదైతే ఫుల్ పాడైపోయింది అసలుకి. చూస్తున్నారు కదా, ఆకులన్నీ చివర్లో ఉన్నాయి. ఫుల్ ఇది అయిపోయింది. కొంచెం హెల్తీగానే కాకపోతే కొంచెం గుబురుగా ఉంటే చాలా బాగుండేది ప్లాంట్. చూస్తున్నారు కదా, చూడండి ఈ రోజ్ ప్లాంట్ చూడండి, ఇది కూడా హెల్తీగానే ఉంది కాకపోతే కొంచెం ఎలాంటి బయటకు వచ్చేసినాయి. చూడండి దీనికి అయితే మొగ్గలు కొంచెం వస్తున్నాయి. చూడండి పూత అనేది మొగ్గ అనేది వస్తుంది దీనికి. అలాగే ఈ హైబిస్కస్ ప్లాంట్ చూడండి బాగుంది. అండ్ ఫ్లవర్ చూడండి ఎంత బాగుంది అసలు, పింక్ కలర్లో. అసలు క్యూట్ ఎంత ఇదిగా ఉందంటే, మధ్యలో పింక్ వచ్చేసరికి రెడ్ కలర్ వచ్చేసరికి లైట్ పింక్ ఉంది. మొగ్గలు కూడా ఉన్నాయి దీనికి. చూడండి బాగుంది కదా. చూడండి అలాగే ఈ ప్లాంట్ చూడండి, ఈ ప్లాంట్ వచ్చేసరికి వైట్ కలర్ పూలు పోస్తుంది. నేను నాకు యాక్చువల్ తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి ఇది కూడా క్రోటన్ ప్లాంట్. ఈ ప్లాంట్ అయితే చాలా బాగుంది, బుషీగా ఉంది అసలు. ఫుల్ గ్రీనిష్గా ఉంది ఆకులు కూడా. చూడటానికి రోజ్ ప్లాంట్ లాగా ఉంది కానీ రోజ్ ప్లాంట్ కాదు. చూస్తున్నారు కదా ఆకులు అన్ని చాలా బాగుంది ఈ ప్లాంట్ అయితే. అలాగే చూడండి జామ చెట్టు అసలు ఎంత పెద్దగా ఉందండి, అంత పెద్దగా ఉంది అసలుకి చెట్టు. ఫుల్ కాయలు ఉన్నాయి అసలుకి. కొన్నిటి పండిపోయి రాలిపోతుంటాయి అంతన. చూస్తున్నారు కదా, చూపిస్తుంది మీకు కాయలు. అది కొంచెం చూడండి కాయలు కనిపిస్తున్నాయి మీకు, ఫుల్ ఉన్నాయి కాయలు. అది కొంచెం చూడండి కాయ పండిపోయి కనిపిస్తుంది మీకు కదా. ప్లాంట్ అయితే ఫుల్ హెల్తీగా ఉండి, స్టార్టింగ్ మొన్న వచ్చేసరికి మొదటిదాకా కాయలన్నీ కొంచెం గడ్డుగా, కొంచెం ఫుల్ స్టార్టింగ్ వచ్చేసరికి ఫుల్ తెల్లగా వచ్చేసేవి. అంటే మిల్లీ బగ్స్ లాగా కొంచెం బూజు పట్టేసినాయి కాయలన్నీ. ఒక 3 days ఫుల్ వర్షం పడినాయి, అందువల్ల ఏమో కానీ చూడండి కాయ ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చినాయి అంటే ఇప్పుడు చాలా బాగున్నాయి ఇప్పుడు కాయలన్నీ. స్వీట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది. చూసినా కదా కాయలు చాలా ఉన్నాయి కాయలు అయితే. మా అత్తకి రోజ్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. చూడండి చాలా రోజ్ ప్లాంట్స్ ఉంటాయి ఫుల్ మొత్తం. చూడండి కాయలు కూడా బాగానే ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా మీకు కూడా. అలాగే చూడండి కింద కూడా పడిపోయింది ఫుల్. మొదట్లో అక్కడ ఇక్కడ చాలా పడిపోయినాయి. ఎన్నెనికి వస్తారు చెప్పండి. చూడండి ఈ మొదట్లో చూడండి కాయ, జామకాయ. అండ్ ఈ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో. ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి, అవి ఇంట్లో ఉన్నాయి. నేనైతే బయట వరకు చూపిస్తాను మీకు జస్ట్.
చూడండి ఎండిపోయాయి మొదట్లో అన్నీ. ఆ కాయ పండిపోయింది. ఇందాక ఏమైనా పడింది ఒక కాయ. చూడండి ఈ గ్రో బ్యాగ్లో చూడండి ఫుల్ ఒక 4-5 దొండ తీగలు ఉన్నట్టు దీంట్లో. మట్టి అయితే కొంచెం సాయిల్ మిక్స్ అనేది కొంచెం తేడా ఉంది, లేకపోతే బాగా గ్రో అవుతాయి అనుకుంటా. చూడండి ఈ 2 గ్రో బ్యాగ్స్లో జామకాయలతో పాటు ఈ దొండ తీగలు కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా. ఇది వచ్చేసరికి ఇది కూడా క్రోటన్ ప్లాంట్. ఇది కూడా చాలా బాగుంది. ఈ 2 బాగున్నాయి. అదొక్కటే కొంచెం డల్గా, కొంచెం ఆకులు లేకుండా ఏదో మొండిపోయి గుండు చేసినట్టుంది ఆ ప్లాంట్ అసలు. ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసరికి నాకు కూడా ఐడియా లేదు. చూస్తున్నారు కదా ఇది ప్లాంట్ ఏదో ఫ్లవర్ ప్లాంట్ అని చెప్పింది మా అత్తయ్య. కొంచెం నాకైతే ఐడియా లేదు. కానీ గులాబీ చెట్టు చూడండి. ఈ మామిడి చెట్టు జస్ట్ స్టార్టింగ్ చాలా చిన్నది అసలుకి. నేను గ్రో అవుదా అనుకున్నాం అయితే ఇక్కడ చూస్తే బాగా గ్రో అయింది అసలుకి. చూడండి రోజ్ ప్లాంట్స్ చూడండి ఎన్ని ఉన్నాయి అసలుకి. చాలా ఉన్నాయి రోజ్ ప్లాంట్స్. కనకాంబరము అండ్ రోజ్ ప్లాంట్స్, అలాగే మల్లె చెట్టు. ఈ మల్లె చెట్టు చూడండి జస్ట్ ఆ గోడకి ఎంతో హైట్ లేదు ఆ ప్లాంట్. మొగ్గలు చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి అసలుకి. అలాగా బైండింగ్ అయితే అలా ఇలా 4 సువలు వేసేసి లాగేసింది. వాటికి అల్లుకుంటుంది. చూడండి రోజ్ ప్లాంట్ రోజ్ ఫ్లవర్ చూడండి ఇంత చిన్నగా చిట్టిగా క్యూట్గా ఉంది అసలు మొగ్గ. చూడండి ఇవన్నీ రోజ్ ప్లాంట్సే. చాలా బాగున్నాయి కదా. కాకపోతే కొంచెం ఎండలో కొంచెం డల్ అయిపోయింది మొత్తము. చూడండి ఇది వచ్చేసరికి దోసకాయ చెట్టు అనుకుంటా. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మీరు కూడా గ్రో చేసుకుని హెల్తీగా ఆర్గానిక్గా ఫుడ్ తినండి. మీకు కూడా హెల్త్కి మంచిది. చూస్తున్నారు కదా మీరు హైబిస్కస్. ఇది ఒక వెరైటీ. అంటే ఇది కొంచెం దొడ్డుగా ఉంటుంది. అంటే ముద్ద మందారం టైప్లో ఉంది ఇది. వచ్చేసరికి ఫ్లవర్ చూడండి ఎలా ఎండిపోయిందో. ఫుల్ రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి అసలుకి. ఎన్ని అంటే అన్ని ఉన్నాయి అసలుకి. 1-2 ఓ 15 దాకా ఉన్నాయి రోజ్ ప్లాంట్స్ మొత్తము. అంత ఇష్టం అనుకుంటే మా అత్తకి రోజ్ ప్లాంట్స్. చూడండి మట్టి చూడండి ఫుల్ బిగుసుకుపోయింది అసలుకి. సాయిల్ మిక్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. నేను చెప్తాను మా అత్తకి సాయిల్ మిక్స్ గురించి. చూడండి ఛానల్ వాచ్ చేస్తుండే ఫర్దర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా.